ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మనం ఒక ఆర్మీ టీమ్ని చూసినప్పుడు, లేదా ఒక క్రికెట్ టీమ్ని చూసినప్పుడు, లేదా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి, కాంపిటేటివ్ కాకపోయినా నార్మల్ ఎగ్జామ్స్ రాయడానికి, లేదా జాబ్ ఇంటర్వ్యూకి ఎగ్జామ్ రాసే స్టూడెంట్ని మనం తీసుకున్నప్పుడు, వీరిలో ఎవరిని మనం తీసుకున్నా ఫస్ట్ యుద్ధానికి వెళ్ళడానికి ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు వీరు ప్రాక్టీస్ చేయడం గమనిస్తాము. హల్లెలూయా. ఒక ఆర్మీ టీం, క్రికెట్ టీంని చూసినప్పుడు వాళ్ళు చాలా రోజుల నుండి ప్రాక్టీస్ చేసి వారి ముందర వచ్చిన యొక్క మ్యాచ్ని గెలవడానికి వాళ్ళు ప్రాక్టీస్లో ఉండడం మనం చూస్తాం. ఆర్మీ సోల్జర్స్ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ సెషన్లో ఉంటారు. యుద్ధం జరగబోయే ముందు వాళ్ళు ఎప్పుడు యుద్ధం వస్తుందా అని వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా రెడీగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ప్రాక్టీస్లో ఉంటారు. హల్లెలూయా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆత్మీయ జీవితంలో నేను కూడా ఎప్పుడు సాతాను మన జీవితంలో వాడి యొక్క తంత్రాలను, వాడి యొక్క బాణాలను విసురుతాడో మనకు తెలీదు. సాతాను డైరెక్ట్గా రాడు, కానీ వాడు అనారోగ్యం తీసుకొని వస్తాడు, వాడు అప్పుల్ని తీసుకొని వస్తాడు, లేదా మన జీవితంలోనికి వాడు రావడం మనం గమనిస్తాము. ఎప్పుడైతే ఒక టీం కానీ, ఒక ఆర్మీ పీపుల్ కానీ వాళ్ళు ప్రాక్టీస్ సెషన్లో ఉండి సడన్గా వార్ వచ్చినప్పుడు వాళ్ళకు తెలుసు ఆ యొక్క ఎనిమీ అగేనెస్ట్గా నిలబడి పోరాడే వ్యక్తులతో వారు ఎలా ఫైట్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేశారు కదా, వారు చాలా రోజుల నుండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. అయితే సాతాను మన జీవితంలో వేసే బాణాలను తప్పించుకోవడానికి అనారోగ్యమే కానీ, అప్పులే కానీ, నిందలే కానీ, అవమానాలే కానీ, ఏ ఫెయిల్యూర్ అయినా తప్పించుకోవడానికి మనం ఏం చేయాలంటే, మనము కూడా యుద్ధములో ఉన్నాము, మనము కూడా ఈ టీం లాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఏంటది? దేవుని వాక్యాన్ని మనము ధరించుకోవాలి. దేవుని వాక్యాన్ని మనము రోజు చదవాలి. దేవుని వాక్యాన్ని నెమరు వేస్తూ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధరించుకొని నెమరు వేస్తూ మనము ఉంటామో, ఆపద్దినమందు సాతాను మన జీవితంలోనికి వచ్చినప్పుడు వాక్యం అనే ఖడ్గముతో వాడిని జయించగలము అని వాక్యము సెలవిస్తుంది. సాతాను యొక్క కుతంత్రములను, వాడి యొక్క ఆయుధాలను తిప్పి కొట్టడానికి, జయించడానికి మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానాలు. ఎప్పుడైతే రోజు మనము దేవుని నెమరు వేస్తూ ఉంటామో, ఆపద్దినమందు అంటే సడన్గా మన జీవితంలో సాతాను తెచ్చే యుద్ధాలు, ఆ యొక్క రోగాలు, ఆ యొక్క అప్పులు, ఆ యొక్క ఫెయిల్యూర్స్ మన జీవితంలో సడన్గా వచ్చినప్పుడు వాడిని మన పారద్రోలాలో మనకు తెలుసు. అప్పుడు వాక్యం సెలవిస్తుంది, శత్రువుని ఎదురించుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోతాడన్నాడు. ఎలా ఎదురిస్తాము? ప్రతిరోజు ధ్యానించిన వాక్యమును వాడు మన జీవితంలోనికి వచ్చి నిలబడినప్పుడు, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని విడుదల చేస్తామో, శత్రువు మన జీవితంలో తెచ్చిన ప్రతి పోరాటాల నుండి మనము జయం పొందుకుంటాం. ఆమేన్. దేవుని వాక్యము సెలవిస్తుంది, శత్రువుని ఎదిరించే ఆయుధం ఏంటంటే దేవుని వాక్యము. ఎల్లప్పుడూ మనము ఆ వాక్యాన్ని ధరించుకున్నప్పుడు ఆపద్దినమందు వాడిని వాక్యము ద్వారా ఎదిరిస్తే శత్రువు మన జీవితం నుండి పారిపోతాడు. హల్లెలూయా. అందుకే దీవారాత్రములు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ, ధరించుకుంటూ, నెమరు వేస్తూ ఉండాలి. ఆమేన్.